అందరికీ నమస్కారం. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గత 23 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 24వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. దీనిలో రకరకాల డాక్టర్స్ వారి వారి రంగాల్లో నిష్ణాతులైన డాక్టర్స్ ఆ విషయాలు తెలియజేస్తున్నారు. ఈరోజు మందిది 1261వ వారం. ఈరోజు డాక్టర్ పి గురుప్రసాద్ గారు ఫిజీషియన్, ఆయన ఇంపార్టెంట్ ఆఫ్ స్లీప్ అన్న దాని గురించి మాట్లాడతారు. నిద్ర ప్రాముఖ్యత, నిద్రపోవడం గురించి దానికి చాలా ఉన్నాయి. ఒకవేళ కనుక నిద్ర లేకుండా ఉంటే వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. అంతే దాని గురించి డాక్టర్ గురుప్రసాద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు గారికి ముందుగా ధన్యవాదాలండి. ఈ టాపిక్ మాట్లాడడం చాలా కష్టం అని నాకు అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే నిద్ర గురించి మాట్లాడుతూ ఆడియన్స్ నిద్రపోకుండా చేయడం అనేది చాలా కష్టమైన పనిలాగా అనిపించింది. కాకపోతే మనకందరికీ నిద్ర గురించి ఎంత ఇంపార్టెంట్ అన్నది చాలామందికి తెలియదు. నిద్ర అనేది ప్రతి మనిషికి కంపల్సరీగా అవసరమైన ప్రక్రియ. మనం ఆలోచిస్తే మన జీవితంలో 3 వంతులు నిద్రపోతాం. 30% ఆఫ్ అవర్ లైఫ్ మనం నిద్రపోతామండి. అంటే 8 గంటల లెక్కన వేసుకొని కనీసం 7 నుంచి 8 గంటలు ఎవరైనా ఆరోగ్యంగా ఉండడానికి నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. సో మన జీవితంలో 30% గడిపే టైంని నిద్రలో ఉంచుతాం. కాబట్టి అది ఎంత ఇంపార్టెంటో, అసలు నిద్ర అవసరమా కాదా, నిద్ర తక్కువైతే ఏమవుతుంది, ఎక్కువైతే ఏమవుతుంది అన్న దాని గురించి ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ప్రతి జీవి అంటే ముఖ్యంగా మానవులు అండ్ ఆల్ యానిమల్ కింగ్డమ్లో అన్నిటికీ కూడా నిద్ర అవసరం. సో ముందుగా నిద్ర అనేటప్పుడు అంటే జస్ట్ మనిషి ఏమి ఫిజికల్గా మెలకుగా ఉండి చూడటం అట్లాంటిది చేయకుండా ఉండడం అన్నదే కాదు. ఇది చాలా యాక్టివ్ స్టేట్. అంటే మనిషి నిద్రపోతున్నా మన శరీరంలో అవయవాలన్నీ కూడా పని చేస్తూనే ఉంటాయి. ఏది కంప్లీట్గా ఆగిపోయింది లేదు, ఇంక్లూడింగ్ బ్రెయిన్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. కాకపోతే మెలకుగా ఉన్నంత యాక్టివిటీ ఉండదు, కానీ కొన్ని భాగాలు కంపల్సరీ మెలకుగా ఉన్నట్టుగానే ఉంటాయి. ప్లస్ మనకేంటంటే మనిషి మెలకుగా ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ గురుప్రసాద్ మీ పెన్ పడిపోయిన చూసుకోండి అంటే వెంటనే రియాక్ట్ అవుతాం. అదే నిద్రలో ఉన్న మనిషిగా చెప్తే రియాక్ట్ అవ్వరు. ఆ థ్రెషోల్డ్ పెరుగుతుంది. సో వాళ్ళని తట్టి లేపితేనో లేకపోతే గట్టిగా చెప్తేనో కానీ వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వరు. సో ఎన్వైరన్మెంట్ తోటి కొంచెం డిస్కనెక్షన్ వస్తుంది. కానీ లేపితే లేచిపోతారు. అదే తేడా. ఇప్పుడు మనిషి నిద్రలో ఉన్న, కోమాలో ఉన్న వ్యక్తికి తేడా అది. అఫ్కోర్స్ చనిపోయిన వ్యక్తి ఇంకెట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చే ఇదే ఉండదు. సో అయితే నిద్రలో కొన్ని పార్ట్స్ ఉన్నాయి. మనం నిద్రని డిఫరెంట్ స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం. ముఖ్యంగా ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని చెప్పి 2 విధాలుగా మనం దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది సుమారుగా ఒక 20 నుంచి 25% ఆఫ్ స్లీప్ మొత్తం స్లీప్లో అది ఉంటుంది. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ సుమారుగా 70 నుంచి 75% మన ఎంటైర్ నిద్రలో ఉండే భాగం అనమాట, ఆ స్టేజ్. దీన్ని ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనే దాన్ని పారాడాక్సికల్ స్లీప్ అని కూడా అంటాం. ఎందుకు పారాడాక్సికల్ అంటే నిద్రలో ఉన్న బ్రెయిన్ ఆల్మోస్ట్ మనం మెలకుగా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత యాక్టివ్గా ఉంటుంది ఈ టైంలో పారాడాక్సికల్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనే దాంట్లో. అయితే దాంట్లో ఏంటంటే మనిషి మజిల్స్ అన్నీ ఏటోనిక్ అంటే మొత్తం టోన్ తగ్గిపోద్ది, వదిలేసినట్టు అయిపోతుంది. కారణం ఏంటంటే ఈ స్లీప్ స్టేజ్లోనే మనిషి చాలామందికి ఈ కళలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి నైట్ మేర్స్, నార్మల్గా మంచి కళలైనా రావటం ఆ టైంలో జరుగుతుంది. కొంతమంది ఆ కళలోనే యాక్చువల్గా నిజంగా జరుగుతున్నట్టుగా ఊహించుకొని కదిలిపోవడం, లేచి వెళ్ళిపోవడం, లేదా పక్కన వాళ్ళు కొట్టేయటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అది జరగకుండా ఉండడానికి న్యాచురల్గా మెకానిజం ఎట్లా ఉంటుందంటే ఏటోనిక్ అనమాట. మజిల్ టోన్ లేకుండా అంటే వాళ్ళు కదలలేని పరిస్థితిలో ఉంటారు. అలాగా అవ్వని వాళ్ళలో నిజంగానే యాక్చువల్గా వాటిని కొన్ని జబ్బుల లెక్కలోకి వస్తాయి. వాళ్ళు లెగిసి పక్కన వాళ్ళు కొట్టడం ఇవి కూడా నిద్రలో వాళ్ళకి తెలియకుండా ఇవి జరిగినాయి అంటే కొన్ని జబ్బులు. సో న్యాచురల్ మెకానిజం ఫెయిల్ అయితే అట్లా జరుగుతుంది. నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని వచ్చేటప్పటికి అది మళ్ళీ మెజారిటీ ఆఫ్ ది మన స్లీప్ దాంట్లోనే ఉంటుంది. దాన్ని మళ్ళీ 3 భాగాలుగా విభజించారు. N1 అంటే జస్ట్ డ్రౌజీగా అయ్యి జస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ది స్లీప్, దాన్ని N1 అంటాము. అది 3 నుంచి 8% టైం మొత్తంలో.
N2 అనేది ఇంటర్మీడియట్ స్లీప్, అది మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఉండే స్లీపు N2 స్లీపు. ఆ తర్వాత డీప్ స్లీప్ అని వచ్చేది మటుకు N3 స్లీపు, అది 15 నుంచి 23% మటుకు ఉంటుంది అనమాట. సో మేజర్గా మనకి ఆ రెమ్ స్లీప్ను నాన్ రెమ్ స్లీప్ అనే కింద డివైడ్ చేసి ఈ స్టేజెస్లో ఇట్లాంటి స్టేజెస్ ఈ సైకిల్ లాగా స్టార్టింగ్ వచ్చి నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్తో స్టార్ట్ అవుతుంది, N1తో స్టార్ట్ అవుతుంది. నెమ్మదిగా N1 నుంచి N2 నుంచి N3కి వెళ్ళి తర్వాత రెమ్ స్లీప్లోకి ఎంటర్ అవడం జరుగుతుంది మన స్లీప్ సైకిల్. దీంట్లో మళ్ళీ ఆ రెమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాన్ రెమ్కి వెళ్ళిపోతుంది, అంటే N2కి వెళ్ళిపోతుంది. N2కి వెళ్ళిపోయి N3, 1లోకి ఉండదు. N2 N3 మళ్ళీ రెమ్ అనేది అది 4 నుంచి 5 సైకిల్స్ అవుతాయి ప్రతి వ్యక్తికి నార్మల్గా అన్డిస్టర్బ్డ్ స్లీప్లో ఉన్నప్పుడు. సో స్లీప్, అసలు నిద్ర అవసరం ఏంటి, మనకి నిద్ర నిజంగా అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఏం జరుగుతుంది నిద్రలో అంటే, మనం నిద్రపోతున్నప్పుడు మనకి డే టైంలో చాలా విషయాలు మనకి మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, ఇంకొకళ్ళు ఏదో పని చేస్తున్నారు, ఏదో కాన్సన్ట్రేషన్ ఏదో జరుగుతూ ఉంటుంది, కంటిన్యూస్గా బ్రెయిన్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది, ప్లస్ మెమరీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్న టైప్లో ఒకళ్ళు నిద్రపోతున్నారు, ఇంకొకళ్ళు వింటున్నారు, ఇవన్నీ కూడా మైండ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి మెమరీ కింద. సో ఆ మెమరీ అంతా కన్సాలిడేట్ అవ్వాలి అంటే అది దాంట్లో పనికొచ్చే మెమరీ ఏంటి అన్నది తీసుకొని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నిద్రపోతున్నారన్న మెమరీ నాకు గుర్తుండాల్సిన పనే లేదు, దానివల్ల ఉపయోగం లేదు. అదేం చేస్తుందంటే స్లీప్లో దాన్ని ఎలిమినేట్ చేసేస్తుంది బ్రెయిన్, ఎలిమినేట్స్ ద సూపర్ ఫ్లూయిడ్ సైనాప్సిస్. ప్రతిదీ మెమరీ అంటే సైనాప్సిస్ నడుస్తూ ఉంటాయి నర్వ్స్కి మధ్యలో. పనికిరాని అవసరం లేని తీసేస్తుంది, అంటే చెత్తను తీసేసినట్టు. అవసరమైన మెమరీని ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఓల్డ్ మెమరీ, పాత మెమరీ, పలానా వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చాడు, ఆ పలానా వాళ్ళ అబ్బాయి అన్నది పాత మెమరీ. ఇప్పుడు కొత్తగా అతన్ని చూసాం, అది వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయిని లింక్ చేసుకోవడానికి అలాంటి ప్రక్రియ అంతా నైట్ స్లీప్లో జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే సప్లైస్ బ్రెయిన్కి డే టైంలో అంతా జరిగిన మెటబాలిజం వల్ల వచ్చే వేస్ట్ అంతా కూడా క్లియర్ అయిపోవడానికి గ్లింఫాటిక్ సిస్టమ్ అని కూడా ఉంటుంది. అంటే మన లింఫాటిక్ సిస్టమ్ విన్నాము, ఆర్టరియల్ సిస్టమ్, వీనస్ సిస్టమ్ అని విన్నాము, గ్లింఫాటిక్ సిస్టమ్ అని ఇంకోటి ఉంటుంది. దాని ద్వారా ఎలిమినేట్ అయిపోవడానికి వేస్ట్ అంతా కూడా స్లీప్ టైంలో జరుగుతుంది. మనం నిద్రపోతున్న టైంలో ఆ వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోవడానికి జరుగుతుంది. అట్లాగే సెల్కి కావాల్సిన సప్లైస్, ఎక్స్ట్రా సప్లైస్ లాంటి అందించడానికి కూడా స్లీప్ టైంలో జరుగుతూ ఉంటుంది. ఇలాగా బేసిక్గా బ్రెయిన్కి సంబంధించి మెమరీ కావచ్చు, మెటబాలిజం వేస్ట్ తీసేయడం కావచ్చు, ఎనర్జీ రిక్రూట్ చేసుకోవడానికి కావచ్చు, రెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా స్లీప్ టైంలో జరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా ఈ బ్రెయిన్ ఈజ్ అ మాస్టర్ కమాండ్. ఎవరికైనా ఏ జంతువుకైనా కూడా బ్రెయిన్ అన్నదే సెంటర్ కమాండ్ కాబట్టి ఎంటైర్ బాడీలో ఉన్న హార్మోన్స్ సిస్టమ్ అంతా కూడా అదే దాన్ని మానిటర్ చేసి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో కొన్ని హార్మోన్స్ మనం నిద్రపోతున్నప్పుడు ఎనబాలిక్ హార్మోన్స్ అంటే గ్రోత్ హార్మోను, ప్రొలాక్టిన్, టెస్టోస్టెరాన్, లూటనైజింగ్ హార్మోన్ ఇలాంటివన్నీ పెరుగుతాయి, అంటే దాని కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కెటబాలిక్ హార్మోన్స్ అంటే కార్టిసాల్ లాంటి తగ్గుతుంది. ఇవి కాకుండా బ్రెయిన్ ప్రోటీన్ సంబంధించి న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఈ జనరేషన్ అనేది పెరుగుతుంది, అంటే రిపేర్ పర్పస్ కావచ్చు, కొత్త కనెక్షన్స్ కోసం కావచ్చు. అలాగా ఇందాక చెప్పినట్టు బ్రెయిన్ మెటబాలిజము, బ్లడ్ సర్క్యులేషన్ కూడా, అంటే యాక్చువల్గా బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది బ్రెయిన్కి నిద్రపోతున్నప్పుడు. ఎక్కువ పార్ట్స్ ఆఫ్ ది బ్రెయిన్కి, కొన్ని పార్ట్స్కి నార్మల్గాను, కొన్ని పార్ట్స్కి ఎక్కువగా కూడా వెళ్తుంది. మొత్తం మీద రెస్ట్ ఏర్పడుతుంది బాడీకి. మనం అసలు కదలం కాబట్టి, మన కదలికలు అయ్యి ఉండవు కాబట్టి మోస్ట్లీ మనం మాట్లాడడం ఉండదు, వినడం ఉండదు, చూడటం ఉండదు, కళ్ళు మూసుకొని నిద్రపోతాం కాబట్టి. అవి కాకుండా మూమెంట్ ఉండదు, నడవటం, పరిగెత్తడం, ఏదైనా పని చేయడం ఉండదు కాబట్టి ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది బాడీకి. ఇది అయిన తర్వాత పొద్దున్న లేచేటప్పటికి మనిషి అన్నవాళ్ళు యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మళ్ళీ నెక్స్ట్ డే పని చేసుకోవడానికి ఫుల్గా రీక్యూప్ అయ్యి రీఛార్జ్ అయ్యి లేవడం జరుగుతుంది. సో సపోజ్ మనకి స్లీప్ అనేది సరిగ్గా లేదనుకోండి, డిస్టర్బ్డ్ స్లీప్ కానీ, సరిపోవట్లేదు పని ఒత్తిడి వల్ల కానీ, సరిపోయిన స్లీప్ లేకపోతే వచ్చే నష్టాలు చాలా ముఖ్యం అండి. గమనిస్తే ఇప్పుడు ఈరోజు మన ప్రపంచం అంతా ఎక్కువ మంది బాధపడుతున్నది బ్లడ్ ప్రెషర్ గురించి, డయాబెటీస్ గురించి, ఒబిసిటీ గురించి. ఇవన్నీ ఈ మూడిటికి కూడా సరిపోను నిద్ర లేకపోతే కూడా ఇవి మూడు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది ముఖ్యంగా గమనించాలి ప్రతి ఒక్కరు. ఆ నిద్రది ఏముందిలే, మనం ఏదో ఫోన్ చూస్తున్నాం, లేకపోతే సినిమా చూస్తున్నాం, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీ చేస్తున్నాం, 2 గంటలు పడుకుంటే చాలు పొద్దున్న కల్లా నేను ఎలర్ట్ అయిపోతాను అనుకున్న వాళ్ళకి గమనించాల్సిన సరిపడా నిద్ర లేకపోతే ఇలాంటి చాలా ప్రమాదకరమైన క్రానిక్ డిసీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా లాస్ట్లో పెట్టింది ఇంక్రీజ్డ్ మార్టాలిటీ. ఈవెన్ మనిషి చనిపోయే అవకాశం, అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అని కాదు కానీ ఎక్కువ రోజులు క్రానిక్గా నిద్రలేమి ఉంటే కనుక
మార్టాలిటీ అంటాం, అంటే కొంచెం ముందుగా చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే దీనికి కాంట్రరీగా ఇంకోటి ఏంటంటే కొంతమంది అధికంగా పడుకుంటారు. అధికంగా పడుకోవడం అంటే మోర్ దాన్ 10 hours, రోజులో 10 గంటలు మించి పడుకుంటున్నారంటే అది స్లీప్ ఎక్సెస్ అయినట్లు లెక్క. దాంట్లో కూడా కార్డియోవాస్కులర్ మార్టాలిటీ అంటే హార్ట్ పరంగా ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. సో ఏది అతివృష్టి అనావృష్టి అంటాం కదండి, అట్లాగా అతిగా ఉండకూడదు, తక్కువగా కూడా ఉండకూడదు. సో ఇందులో ఐ థింక్ రిస్కులు అన్నీ చెప్పాం. బ్లడ్ ప్రెషర్ గురించి కూడా ఈ బొమ్మలో అయితే మెన్షన్ చేస్తుంది, అది మళ్ళీ చెప్తాను, వేరే స్లైడ్ ఒకటి ఉంది. ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి, ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఇప్పుడు చాలామంది ఒక్కోసారి పేషెంట్స్ వచ్చి డాక్టర్ గారు నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, మాటికి జ్వరం వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఏదైనా మందులు రాయండి అంటారు. ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించండి ముఖ్యంగా మన డైటు, ఎక్సర్సైజు, ప్రాపర్ స్లీపు అండ్ మన స్ట్రెస్ లేకుండా ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా అదే రిక్యూప్ అవుతుంది, డెవలప్ అవుతుంది. అట్లో అగైన్ స్లీప్ అనేది ఇమ్యూన్ సిస్టమ్కి కూడా పనికి వస్తుంది. క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గిస్తుంది సరిపోను నిద్ర ఉంటే కనుక మనిషికి. ఇప్పుడు ఇందులో ఏంటంటే బ్లడ్ ప్రెషర్, అది ఇందాక చెప్పాను కదా, బ్లడ్ ప్రెషరు మామూలుగా అందరికీ 24 గంటలు బ్లడ్ ప్రెషర్ అన్నది నార్మల్ రేంజ్లో ఉండాలి. అయితే సహజంగా ఫిజియలాజికల్గా ప్రతి ఒక్క వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు బ్లడ్ ప్రెషరు కొంచెం డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అయ్యేదాన్ని నార్మల్గా జరిగేది డిప్పర్స్ అంటాం. నిద్ర టైంలో బ్లడ్ ప్రెషర్ కొంచెం డ్రాప్ అవుతుంది. దానికి ఒక రేషియో ఉంది, అంటే నైట్ నిద్రపోతున్నప్పుడు మనిషికి మెలకుగా ఉన్న సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్కి రేషియో తీసుకుంటే 0.8 to 0.9 ఉంటే కనుక నార్మల్ ఫిజియలాజికల్ డిప్పర్స్ అంటాం. అట్లా కాకుండా 0.9 to 1 ఉంటే కనుక నాన్ డిప్పర్స్ అంటాం. ఇంకొకరు బాగా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ తగ్గేవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ రేషియో 0.8కి వస్తుంది. నైట్ టైమును మెలకుగా ఉన్న బీపీ సిస్టోలిక్ రేషియో తీసుకుంటే ఎక్స్ట్రీమ్ డిప్పర్స్ అంటాం. దానికి ఆపోజిట్గా రివర్స్ డిప్పర్స్ అని కొంతమందికి ఏంటంటే నైట్లో పగలు ఉన్న దానికన్నా నైట్లో ఎక్కువ బీపీ అంటే పెరుగుతుంది, వాళ్ళని రివర్స్ డిప్పర్స్ అంటారు. వాళ్ళ రేషియో మోర్ దాన్ 1 అనమాట. అంటే నైట్లో ఉన్న బీపీని పగలున్న బీపీతో విభజిస్తే రేషియో మోర్ దాన్ 1 వస్తుంది, దట్ ఈస్ రివర్స్ డిప్పర్స్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్సెప్ట్ నార్మల్ ఫిజియలాజికల్ డిప్పర్స్ తప్పించి నాన్ డిప్పర్స్ కానీ, ఎక్స్ట్రీమ్ డిప్పర్స్ కానీ, రివర్స్ డిప్పర్స్ కానీ వీళ్ళల్లో కార్డియోవాస్కులర్ రిస్క్ పెరుగుతుంది, అంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అట్లాగే సెరిబ్రోవాస్కులర్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది. చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, నిద్దట్లో చనిపోయారండి అంటారు. దానికి ఒక కారణం ఇది మనకి తెలియదు. అంటే మామూలుగా వాళ్ళకి డే టైం చూస్తే నార్మల్గానే ఉంటాయి, బీపీ నార్మల్ ఉంటుంది, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ నార్మల్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మనిషి నిద్రలో చనిపోతారు. దానికి ఒక కారణం ఇది. అలాగే కాకుండా ఎర్లీ మార్నింగ్లో కొన్ని రక్తం చిక్కపడడం అట్లాంటి, అంటే మనకి ప్లేట్లెట్ అగ్రిగేషన్ తొందరగా ఇవ్వడం, దానివల్ల క్లాట్ ఫామ్ అవడం, హార్ట్ అటాక్ రావడం అవకాశాలు లాంటివి కూడా ఉంటాయి. వేరే కారణాలు కూడా ఉన్నాయి. సో ఇది ఇంపార్టెంట్. సో నిద్రకు వచ్చేటప్పటికి అంటే నిద్ర మనకు అవసరం అన్నది చెప్పాము, అవసరం అది మెమరీకి కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మాటకు వస్తే నా సొంత అనుభవం ఒకటి చెప్తానండి. నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు మొత్తం రాత్రి, అంటే హాస్టల్లో ఉంటే అందరినీ చూసి అందరూ రాత్రి అంతా కూర్చొని చదివేస్తున్నారని నేను కూడా రాత్రి అంతా కూర్చొని చదివేసి మన్నాడు వెళ్ళి రాసి వచ్చేసాను. బ్రహ్మాండంగా రాశాను అనుకున్నాను. తర్వాత మార్కులు వచ్చినప్పుడు తక్కువ వచ్చినాయి. ఎందుకు తక్కువ వచ్చినాయి ఆన్సర్ షీట్ చూస్తే ఒక క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఒకటి తప్పు చదువుకొని దానికి బ్రహ్మాండంగా ఆన్సర్ రాసేసాను. క్వశ్చన్ చదువుకోవడమే తప్పు చదువుకుంటే మరి ఆన్సర్ తప్పు అవుతుంది కదా. సో ఆ విషయం ఇంట్లో చెప్తే మా నాన్నగారు ఒకటే చెప్పారు, ఒరే నువ్వు ఏదైనా చదువు, ఎంతైనా చదువుకో, ఎగ్జామ్ ముందు మటుకు కనీసం తక్కువ 6 hours మటుకు పడుకోవాల్సిందే అన్నారు. ఆ రోజు నుంచి అది ఎంబీబీఎస్ స్టార్టింగ్, అక్కడి నుంచి ఎండీ అయిపోయిన దాకా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ ముందు రోజు మటుకు 6 hours కంపల్సరీ ఏదైనా కావాలండి. అంటే జనరల్గా నా రొటీన్ అప్పుడు 2 గంటలకు పడుకొని 8ంటికి లేచేవాడిని పొద్దున్న. అంతకన్నా తక్కువ మటుకు ఎట్టి పరిస్థితుల్లో అప్పటికి అయింది అనిపించిన అవ్వదు అనుకున్న ఏదైనా కానీ వదలేదు. అది నాకు చాలా ఉపయోగపడింది. సో స్లీప్ అంత ఇంపార్టెంట్ అండి. మనం ఎంత చదివినా ఫైనల్గా ఆ టైంలో పర్ఫార్మెన్స్ లేకపోతే ఉపయోగం ఉండదు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్, ఇప్పుడు యాక్చువల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ మాట ఒకటి చెప్తాను. ఎగ్జామ్ ముందు ఖచ్చితంగా కనీసం 6 గంటలు, 7 గంటలు పడుకుంటే ఇంకా బెటర్, 8 అయితే ఇంకా బెటర్. కానీ కొద్దిగా కష్టం, ఎగ్జామ్స్ టెన్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మినిమం అన్నది 6 hours ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా పడుకుంటే మీరు చదివిన దానికి అంతా ఉపయోగం ఉంటుంది అది. సో స్లీప్ విషయం చెప్పుకుంటున్నప్పుడు ఇంకో మాట, అంటే దీంట్లో స్లీప్లో చాలా డిజార్డర్స్ కూడా ఉన్నాయి. ఆ డిజార్డర్స్ అన్నీ చెప్పడానికి యాక్చువల్గా అవ్వదు. కానీ
ఇన్సామ్నియా అన్నది ఇది చాలా కామన్. ఇన్సామ్నియా అంటే నిద్రలేమి, నిద్ర సరిపడా పట్టకపోవటం. సో దాంట్లో కొంత అంటే దాని గురించి కొద్దిగా వివరం. అంటే నిద్ర పట్టట్లేదు అంటే అర్థం ఏంటంటే కొంతమందికి స్లీప్ ఇనిషియేషన్ అవ్వదు. నార్మల్ స్లీప్ ఇనిషియేట్ అవ్వాలంటే ఒక 20 మినిట్స్ లోపు బెడ్ మీద పడుకొని రిలాక్స్ అయిపోయిన తర్వాత ఒక 20 నిమిషాల లోపు మనిషి నిద్రపోవాలి నార్మల్. అది దాటి ఉంటుందంటే ఇనిషియేషన్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. కొంతమందికి స్టార్ట్ అవుతుంది కానీ మధ్యలో మెలకు వచ్చేస్తుంది, మళ్ళీ నిద్ర పట్టదు. కొంతమందికి డీప్ స్లీప్లోకి వెళ్ళారు, కన్సాలిడేటెడ్ స్లీప్ ఉంటుంది. ఈ మూడిట్లో ఏం జరిగినా కూడా ప్లస్ వీటితో పాటు మనిషికి డే టైం యాక్టివిటీ ఎఫెక్ట్ అవుతుంటే వాళ్ళకి ఇన్సామ్నియా ఉన్నట్టు లెక్క. ఈ సరిగ్గా రాత్రి నిద్ర లేకపోవడం వల్ల పొద్దున్న చిరాగ్గా ఉండడం కానీ, కొంతమందికి తలనొప్పి కానీ, లేకపోతే నిద్రగా అనిపిస్తూ ఉండడం కానీ ఇలాంటిది జరుగుతున్నాయంటే వాళ్ళకి ఇన్సామ్నియా ఉందని అర్థం. ఇది అంత అన్కామన్ కండిషన్ ఏం కాదు. చాలామందికి నిద్ర పట్టట్లేదు అంటారు చాలా కారణాల వల్ల, స్ట్రెస్ కావచ్చు, కొన్ని జబ్బుల వల్ల కావచ్చు, ఏదైనా. సో దీన్ని ఇలాగ ఉన్న వాళ్ళకి కొన్ని చిట్కాలు చెప్తాను. ఇందులో ఇంకో మాట, ఒకటి మీరు అంటే చాలామందికి అంటే కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళలో కూడా నిద్ర సరిగా పట్టదని అనుకున్నాం కదా, దానికి కొన్ని కామన్గా వాడే మందులు కూడా కారణం అవుతుంది నిద్ర పట్టకపోవడానికి. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఆల్ఫా బ్లాకర్స్ అంటే టామ్సిలోసిన్ అంటే ఇది ప్రాస్టేట్కి సంబంధించి మందులు, చాలామంది పెద్ద వయసులో ఒక 55-60 సంవత్సరాలు దాటిన వాళ్ళలో చాలామందికి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళల్లో కామన్గా వాడే మందు ఇది టామ్సిలోసిన్ అని చెప్పి. దీనివల్ల కూడా నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది కాబట్టి అలాగ అనిపించే వాళ్ళు దాన్ని తీసి మార్నింగ్ వేసుకోవచ్చు. నైటే వేసుకోవాలని కంపల్సరీ ఏం కాదు, మార్నింగ్ వేసుకోవచ్చు. అట్లాగే బీటా బ్లాకర్స్లో లైపోఫిలిక్ బీటా బ్లాకర్స్ అని ఉంటాయి. వీటిల్లో మెటోప్రొలాల్ అన్న దానికంటే ఉదాహరణగా ఇచ్చాను లైపోఫిలిక్ బీటా బ్లాకర్. అది కూడా పగల వేసుకోవచ్చు, నైట్ వేసుకునే బదులు నిద్రకి ఇబ్బంది వస్తుంటే. అలాగే స్టీరాయిడ్స్ మీద ఉన్న పేషెంట్స్ కొంతమంది ఉంటారు, కొన్ని కండిషన్స్ అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని జీవితకాలం స్టీరాయిడ్స్ వాడాల్సిన పేషెంట్స్ ఉంటారు. వాళ్ళలో ప్రిఫరబుల్గా ఎప్పుడు మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే నైట్ నిద్ర ఎఫెక్ట్ కూడా రాకుండా ఉంటుంది. అట్లాగే వాళ్ళకి కార్టిసాల్ సప్రెషన్ కూడా లేకుండా ఉంటుంది. ఇంకొన్ని ఎస్ఎస్ఆర్ఐస్ అన్న ఏంటంటే ఈ జనరల్గా డిప్రెషన్లో అట్లా వాడతారు. వీటిలో ఈ 2 సెరటోనిన్ అని ఫ్లూఆక్సిటిన్ అనేవి కూడా నైట్ బదులు పగల వేసుకోవచ్చు. ఇంకొక విషయం అందరికీ తెలుసు, సహజంగా నార్మల్గా కామన్గా జలుబు కోసం వాడే ట్యాబ్లెట్స్ సెట్రిజిన్, లీవోసెట్రిజిన్ ఇలాంటివి యాక్చువల్గా నిద్ర వస్తుంది. కానీ మెడిసిన్లో ఇదే సర్ప్రైజ్, కొన్ని సిచ్యువేషన్స్లో ఇవి కూడా నిద్రలేమి చేయొచ్చు. సెట్రిజిన్ అన్నది ఫెక్సోగనిడిన్ అనేది అలా చేస్తున్న వాళ్ళని అది డే టైం వేసుకోవచ్చు. జనరల్గా మేము నైట్ వేసుకుంటాం, ఎందుకంటే వాటికి మెజారిటీ 190 మందికి నిద్ర ఎక్కువ వస్తుంది దాని నుంచి. ఇదే కొంచెం అంటే మెడిసిన్లో ఉన్న కొన్ని తిప్పలు ఏంటంటే, ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ అర్థమవుతుంది, సెట్రిజిన్ ఏంటి నిద్ర వస్తుంది, నిద్ర రావట్లేదు అంటారు. అలాగ ఉంటాయి కొన్ని మెడిసిన్లో. తలకాయ నొప్పి మాత్రకి తలకాయ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ఎస్ఐడ్ ఇండ్యూస్డ్ హెడేక్ అంటాం. అంటే తలనొప్పి కోసం వాడే మందులకే తలనొప్పి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సో అది ట్రీటింగ్ డాక్టర్ గమనించుకొని దాన్ని మార్చుకుంటూ ఉంటారు. సో యాంటీ మలేరియల్స్ కూడా మెఫ్లోక్విన్, క్లోరోక్విన్, డాక్సిసైక్లిన్ అన్న ఈ మందులన్నీ కూడా నిద్రలేమి కలిగించవచ్చు. కాబట్టి ఇట్లాంటివి వాడినప్పుడు డే టైం తీసుకోవడం. థైరాక్సిన్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా పరగడుపును పొద్దున్నే వేసుకుంటారు కాబట్టి దాని నుంచి ఇబ్బంది లేదు. కాకపోతే దానికి కూడా నిద్ర ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైనా కారణం చేత నిద్ర ఉన్న వాళ్ళకి ఏంటంటే నిద్ర ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొన్ని టిప్స్ డే టైము ఒక రొటీన్ అంటే ఒక పద్ధతిగా ఫాలో అవుతూ ఉంటే, మనం పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తున్నాం, ఎన్ని గంటలకు పడుకుంటున్నాము అన్నది ఫిక్స్డ్గా ఉండి బెడ్ టైంకి ఇంకొక పని పెట్టుకోకుండా కంపల్సరీగా స్లీప్ టైం సపోజ్ రాత్రి 10 పడుకుంటే 10 కంపల్సరీగా ఇంక లైట్లు గిట్లు అన్నీ ఆపేసి టీవీ ఉండకూడదు, రేడియో ఉండకూడదు, ఏమీ సౌండ్ ఏమీ లేకుండా ఆ టైంకి బెడ్కి రిటైర్ అయిపోవాలి. అది రొటీన్గా అలా జరుగుతుంటే ఆటోమేటిక్గా మన బాడీ బయలాజికల్ క్లాక్ అట్లా సెట్ అయ్యి వీలైనంత వరకు మనకి ఇబ్బంది లేకుండా ఆ టైంకి స్లీప్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. డే టైంలో ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ మళ్ళీ పడుకునే ముందు చేయకూడదు. పగలపూటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల నైట్ నిద్ర రావడానికి కూడా సహకరిస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కొంతమంది కాఫీలు ఎక్కువ తాగుతారు. నైట్ టైం కాఫీలు కూడా మంచిది కాదు. పగలు ఎప్పుడైనా తాగినా అది కూడా వీలైనంత వరకు ఎక్కువ నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ కాఫీ తాగకూడదు. అండ్ నైట్లోకి చివరి ఈవినింగ్ టైం కూడా అస్సలు తాగకూడదు. ఇంకొక చిట్కా ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత అంటే అది బయలాజికల్ క్లాక్ సెట్ చేయడానికి కనీసం ఒక 15 గంట 20 నిమిషాలు సన్లైట్లోకి వెళ్ళి
డే టైం ఎంత ఉంటే అంత, మబ్బుగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ బయటికి వెళ్ళి ఒక 20 మినిట్స్ ఎక్స్పోజ్ అయితే బాడీకి ఆటోమేటిక్గా ఓకే మన డే స్టార్ట్ అయింది అన్నది మనం బయలాజికల్గా చెప్తున్నాం. ఎప్పుడైతే మనం లైట్ అంటూ పడుతుందో, డే లైట్ పడగానే మన పైనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అన్న హార్మోన్ సెక్రెషన్ ఆగిపోతుంది. అది ఆగిపోయి సెట్ చేస్తుంది అనమాట బయలాజికల్ క్లాక్ అని మళ్ళీ. సో నైట్ మొత్తం కంప్లీట్గా డార్క్, పడుకోవాలనుకున్నప్పుడు కంప్లీట్ డార్క్ ఉండాలి. మళ్ళీ ఏ టీవీయో ఈ ఫోన్లో ఇది ఒక పెద్ద జబ్బు అయిపోయింది ఇప్పుడు అందరికీ ఫోన్లు పెట్టుకోవడం, దాన్ని కూడా అవాయిడ్ చేసి ఉంటే చక్కగా స్లీప్ అనేది న్యాచురల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ చేసిన ఇంకొకటి ఉంది, నైట్ టైం పడుకునే ముందు కొంచెం చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసి పడుకున్నా, స్నానం చేయడానికి బతుకుంటే జస్ట్ కాళ్ళన్నా వేడి నీళ్ళతో కడిగేసుకుంటే ఒకసారి స్లీప్ వచ్చే అవకాశం పెరుగుతుందండి. ఇవన్నీ చేసినా కూడా సెట్ కాని పరిస్థితుల్లో ఇంకా మందులను కౌన్సిలింగ్ అన్నీ ఉంటాయి, అది వేరే సంగతి. అది ఇంకా కొన్ని చిట్కాల్లో ఎలక్ట్రిక్ స్క్రీన్స్ చెప్పాను కదా, అసలు కనీసం 1 గంట ముందు నుంచి దాన్ని వాడద్దు. ఆల్కహాల్ ఒకటి తీసుకోకూడదు. అందరూ అనుకుంటారు ఆల్కహాల్ తీసుకుంటే బాగా నిద్ర వస్తుంది కదా అండి. ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఏ గుడ్ ఇండ్యూసర్ ఆఫ్ స్లీప్. స్టార్టింగ్కే పనికొస్తుంది నిద్ర స్టార్ట్ చేయడానికి. ఆ తర్వాత మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే మళ్ళీ నిద్ర సరిగ్గా రాదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్లీప్ సైకిల్స్ చెప్పాం కదండి, ఆ స్లీప్ సైకిల్స్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో మంచిది కాదు. నిద్రకంటూ ఆల్కహాల్ అసలు తీసుకోకూడదు, ఆరోగ్యానికి అసలే మంచిది కాదు, అందులో డౌటే లేదు. ఓకే, రెగ్యులర్ బెడ్ టైము, స్ట్రెస్ తగ్గించుకోండి, స్లో బ్రీతింగు, యోగా, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకొక బాగా కామన్గా ఉన్న ప్రాబ్లము అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని చెప్పి. ఇందులో ఈ బొమ్మలో చూస్తున్నది మనం బాగా ఒబీస్, అధిక బరువు ఉన్న అతను అధిక బరువు ఉండి అదొకటే కాకుండా అతనికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అన్న జబ్బు ఉంది. అంటే ఏంటంటే వాళ్ళకి నైట్ టైం నిద్ర సరిగ్గా ఉండదు. దీని డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను కొంచెం. దానివల్ల పగలు విపరీతమైన నిద్ర వస్తూ ఉంటుంది. ఎంత నిద్ర వస్తుందంటే వీళ్ళు తింటూ కూడా నిద్రపోతారు. ఇప్పుడు ఈ పిక్చర్లో చూపిస్తున్నది అదే. జస్ట్ ఆయన ఇంకా తింటున్నాడు, పిజ్జా పెట్టుకున్నాడు, పాప్కార్న్ పెట్టుకున్నాడు, పక్కన కూల్ డ్రింక్ అనుకుంటే ఇవన్నీ పెట్టుకున్నాడు, తింటూ కూడా నిద్రపోతున్నాడు ఆయన. నిజంగా జరుగుతుంది ఇట్లాగా లైఫ్లో. నేను ఒక పేషెంట్ చూశాను కొన్ని సంవత్సరాల కిందట. ఆయన వచ్చి ఆయన ప్రాబ్లం చెప్తూ మాట్లాడుతూ నిద్రపోతున్నాడు. ఆయన చెప్తున్నాడు, డాక్టర్ గారు నాకు గురక వస్తుంది, నిద్రపోయి అలా గురక పెట్టేస్తున్నాడు. ఈయనలాగా ఇంతకన్నా లావు ఉన్న ఆయన. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది చాలా ప్రమాదకరమైన కండిషన్. ఎందుకంటే అది ఉన్న వాళ్ళలో కూడా బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవుతుంది, రిస్క్ మార్టాలిటీ మార్బిలిటీ పెరుగుతుంది, షుగర్ వచ్చే అవకాశం పెరుగుతుంది, చాలా ప్రాబ్లమాటిక్ అది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురించి ఇప్పుడు ఈ పిక్చర్ క్లియర్గా కనబడుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఇది నార్మల్, అంటే మనిషి పడుకున్నాడు, ఇటే తలకాయ ఉంది, ఇది నోరులోంచి గాలి ఇలాగా ట్రేకియాలోకి, ఫారింగ్స్ నుంచి ట్రేకియాలోకి గాలి వెళ్ళిపోతుంది ఫ్రీగా పడుకున్నప్పుడు. ఇక్కడ ఏంటంటే యాప్నియా అంటే వాళ్ళు నిద్రపోతాం, టంగ్ వెనక్కి, ఇది టంగ్ వెనక్కి పడి మూసుకుపోయి వెళ్ళట్లే, అస్సలు ఎయిర్ ఎంట్రీ అనేది అస్సలు లేదు. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మీరు చూస్తే ఈసీజీలో మార్పులు వస్తాయి, ఎయిర్ ఫ్లో తగ్గిపోయింది, కానీ గాలి పీల్చుకోవడం ఎఫర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే పీల్చుకోవాలి అన్న ప్రయత్నం జరుగుతూనే ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫిజియలాజికల్ చేంజెస్ అంటే మనిషికి ఎరోజల్, మెలకు వచ్చేస్తుంది. అంటే మెలకు వచ్చేస్తుందంటే లేచి కూర్చుంటారని కాదు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. స్లీప్ అటు ఇటు తిరిగి గురక వస్తూ ఉంటే గురక కొన్ని సెకండ్స్ ఆగిపోతుంది. వాళ్ళ స్పౌస్కి తెలుస్తుంది, అది పక్కనున్న వాళ్ళ లైఫ్ పార్ట్నర్కి అర్థం అవుతుంది. గురక కొడతా ఉంటారు, టక్కన ఆగిపోద్ది, ఆగిపోయి కొన్ని సెకండ్స్ ఆగి అప్పుడు మళ్ళీ తిరుగుతారు. అంటే అప్పుడు యాప్నియా, గాలి అసలు పీల్చుకోవడమే ఆగిపోతుంది. కాసేపు ఆగిపోయి మళ్ళీ ఆయన పిల్లలాగా అనుకొని పక్కకి తిరిగి అటు తిరిగో పడుకుంటారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ సిచ్యువేషను అలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాడీలో బోల్డంతా చేంజెస్ వస్తాయి. ఇన్ఫ్లమేషను, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎండోథెలియల్ డిస్ఫంక్షను, ఇట్లాంటివన్నీ జరిగి దాని ద్వారా కార్డియోవాస్కులర్, మెటబాలిక్, కాగ్నిటివ్ అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే హార్ట్ అటాక్ వెంటనే వచ్చేస్తుందని కాదు, వచ్చే అవకాశాలు పెంచుతుంది. ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశము, స్ట్రోక్ వచ్చే అవకాశము, షుగర్ వచ్చే అవకాశము. ఇలాంటి పేషెంట్స్లో బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, రెసిస్టెంట్ బ్లడ్ ప్రెషర్ ఉంటే వన్ ఆఫ్ ది రీజన్స్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. అంటే 3 రకాల ట్యాబ్లెట్లు వాడాం అయినా కూడా బీపీ కంట్రోల్ కావట్లేదు అన్నప్పుడు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా అన్నది ఒకటి గమనించుకోవాలి. అన్ఫార్చునేట్లీ 50 నుంచి 90% మంది పేషెంట్స్కి వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందని వాళ్ళకే తెలియదు. సో అలాగా తెలియకుండా నడిచిపోతూ ఉంటుంది. బీపీ వచ్చింది దానికి ట్రీట్మెంట్, షుగర్ వచ్చింది దానికి ట్రీట్మెంట్, ఇంకోటి ఏదో వచ్చింది దానికి ట్రీట్మెంట్, అట్లా వెళ్తూ ఉంటుంది. అసలు ఇట్లా అన్నిటికీ మూలం అడుగుని ఇది ఉంది అన్న సంగతి మటుకు గమనించుకోలేకపోతూ ఉంటారు. సో ఇదొకటి మైండ్లో ఉంచుకోవాలి, ముఖ్యంగా అధిక బరువులో ఉన్నవాళ్ళు.
సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇదండి. సో నిద్ర ఇంకా చాలా ఉన్నాయి నిద్రకి సంబంధించి. అంటే కొంతమంది నిద్రలో నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది నిద్రలో పళ్ళు కొరుకుతారు, కొంతమంది నిద్రలో తెలియకుండా యూరిన్ పాస్ చేస్తారు, కొంతమంది అంటే నార్కోలెప్సీ అని డే టైమ్ ఎక్సెసివ్ స్లీప్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే లేకుండానే ఎక్సెస్ స్లీప్ అనమాట. అలాగా తొందరగా దాంతోనే కటాప్లెక్సీ అని ఇంకోటి రెండు కలిసి ఉంటాయి. నార్కోప్లెక్సీ కటాప్లెక్సీ అంటే నిద్ర వచ్చి పడిపోతారు కూడా, అంత మొత్తం టోన్ పోతుంది. ఏదో ఒక సినిమా కూడా వచ్చింది, హీరో పేరు గుర్తులేదు కానీ సడన్గా ఏదైనా ఎమోషనల్గా డిస్టర్బ్ అయితే టప్పని పడిపోతారు, నిద్రలోకి వెళ్ళిపోతారు. అది కొన్ని నిమిషాలు అలా ఉండి మళ్ళీ మెలకులోకి వస్తారు. సో ఇలాంటి చాలా స్లీప్కి సంబంధించి జబ్బులు ఉన్నాయి అన్ని. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్ గురించి చెప్పుకుంటున్నాం, జబ్బుల గురించి కాదు. కాకపోతే మోస్ట్ కామన్ నిద్ర లేమిను అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురించి టచ్ చేశాను. స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్ అవుతుంది. దీంట్లో ముఖ్యమైనది ఫస్ట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, అంటే వెయిట్ రిడక్షన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ బరువు ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. దేనికోసమైనా అన్ని జబ్బులకి పనికొస్తుంది. షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, జాయింట్ పెయిన్స్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఇలాగ మల్టిపుల్ థింగ్స్ ఇంక్లూడింగ్ స్లీప్ యాప్నియాకి అధిక బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గించుకోవడం అనేది నెంబర్ 1 ట్రీట్మెంట్ అండి. దాని తర్వాత వీళ్ళకి లైఫ్ స్టైల్ దానికి ఎక్సర్సైజ్, స్లీప్ టైమింగ్స్ పెట్టుకొని పడుకోవడం, ఇవన్నీ దాటి ఇంట్రా ఓరల్ ప్రొట్రూషన్ డివైజెస్ అని చెప్పి ఉంటాయి. డెంటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. మ్యాండిబులర్ అడ్వాన్స్ డివైజెస్ అని, టంగ్ రిటైనింగ్ డివైజెస్ అని ఉంటాయి. నోట్లో పెట్టుకొని పడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ అంత కంఫర్ట్ కాదు, బట్ తప్పదనుకో లైఫ్ చెప్పాను కదా రిస్క్ ఉంది కాబట్టి అవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇట్ల వల్ల కూడా పని జరగట్లేదు అనుకుంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని చెప్పి CPAP అని చెప్పి ఉంటుంది. దీనికి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ పడుకున్నప్పుడు ముక్కు కానీ నోరు కానీ రెండు కలిపి కానీ సపరేట్గా కూడా ఉంటాయి. అది పెట్టుకొని పడుకోవడం వల్ల ఎయిర్వే ప్రెషర్ పెంచి నాలుగు వెనక్కి పడిపోయి క్లోజ్ అవ్వకుండా ఆపుతుంది అనమాట. ఇలాంటివి చాలా డివైజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఏంటంటే న్యూరో స్టిమ్యులేషన్ అని చెప్పి హైపోగ్లాసల్ నర్వ్స్ అని ఉంటాయి నాలుగుకి సంబంధించి. దానికి స్టిమ్యులేటర్స్ పెట్టి నైట్ నిద్రపో అంటే పైనుంచి కవర్ చేయకుండా ఇక్కడి నుంచి ఇలాగ పెట్టేసి, అంటే 2 రకాలు ఉన్నాయి. అంటే పర్క్యూటేనస్ అంటాం, పైన ప్లాస్టర్ లాగా వేసేసి దాని నుంచి చేసేది, లేదా ఇంటర్నల్గా ఎలక్ట్రోడ్స్ పెట్టేసేవి కూడా ఉన్నాయి ఇంప్లాంట్స్ లాగా. ఇన్స్పైర్ అని చెప్పి ఒక బ్రాండ్, ఇవన్నీ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వాటి ద్వారా పేషెంట్కి టంగ్ వెనక్కి పడకుండా ఆపి ఎయిర్వే ఓపెన్లో ఉంచడం అన్నది. ఏదైనా ఇంత కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళే బదులు సింపుల్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషను, బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు తగ్గించుకోవడం, తక్కువగా ఉన్నవాళ్ళు పెరగకుండా చేసుకోవడం చాలా యూస్ఫుల్ అండి. సో ఇంకెంతమంది మెలకుగా ఉన్నారో నాకు తెలియదు కానీ, బట్ నిద్ర గురించి అయితే బ్రీఫ్గా అంతవరకు చెప్పుకోగలిగాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ డాక్టర్ మారు గారికి ధన్యవాదాలండి. డాక్టర్ నాదొక క్వశ్చన్ అండి. ఇప్పుడు రాత్రిపూట టీవీలు సినిమాలు వేసి హోల్ నైట్ ఉంటుంది, చాలామంది ఆ సినిమాలు చూస్తూ మేలుకుంటారు రాత్రిళ్ళు. మళ్ళీ డే టైం నా ఉద్దేశం డ్రౌజీ ఫీల్ అవుతారేమో, మరి అది ఎలాగా? నైట్ టైం ఆపేయండి అంటే వాళ్ళు ఆపరు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఛానల్స్ ఎక్కువైపోయినాయి, అండ్ సుమారుగా అన్ని ఛానల్స్ 24 గంటలు ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయండి. ఇది అంటే మరి ఎందుకు వేస్తున్నారు, మేము చూడడానికే కదా అంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు 24 గంటలు చూడడానికి అనేది కాదు. సపోజ్ మనం ఇవాళ రాత్రి ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఏ రైల్వే స్టేషన్లోనో 2 గంటలకి ట్రైన్ పట్టుకోవాలి. అప్పుడు పడుకోలేం కాబట్టి అక్కడికి వెళ్ళి స్టేషన్లో కూర్చున్న వాళ్ళు, ఎయిర్పోర్ట్లో కూర్చున్న వాళ్ళు, బస్ స్టాండ్లో కూర్చున్న వాళ్ళు, వాళ్ళకి ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం పనికి వస్తుంది. కానీ రోజు ఎవరి పైన వాళ్ళు చేసుకొని పొద్దున్న మళ్ళీ పని చేసుకోవాల్సిన వాళ్ళు రాత్రి అంతా టీవీలు చూస్తే ఖచ్చితంగా నిద్ర పాడవుద్ది, ఆరోగ్యం పాడవుద్ది. ఈ టీవీ చూస్తున్నామంటేనే లైట్ పడుతుంది కంట్లో లైట్ పడుతుందంటే మెలటోనిన్ అన్న హార్మోను సప్రెస్ అయిపోద్ది, అంటే ఫుల్ అవుద్ది బాడీ. పగలైపోయింది అని చెప్పి అనుకుంటుంది బాడీ, మైండ్ అనుకొని ఆ హార్మోన్ సెక్రేషన్ ఆపేస్తుంది. అంటే పడుకోవడానికి అనువుగా పనికొచ్చే డార్క్నెస్ హార్మోన్ అంటాం మెలటోనిన్. ఇప్పుడు సన్షైన్ హార్మోన్ అని ఎట్లాగైతే వైటమిన్ డి అంటామో, డార్క్నెస్ హార్మోన్ మెలటోనిన్. ఆ హార్మోన్ సెక్రేషన్ పైనల్ గ్లాండ్ ఆపేస్తుంది లైట్ పడితే. సో మనకు నిద్ర రావట్లేదని కూడా ఎవరు టీవీలు చూడకూడదు, ఫోన్లు చూడకూడదు, లైట్ చూడకూడదు. లైట్ అంటే అది ఇట్స్ వర్కింగ్ అగైనెస్ట్ స్లీప్. సో ఛానల్స్ వేసేది కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఎవరైనా చూడడానికి, కానీ నిద్రలు మానుకొని టీవీలు చూసి సినిమాలు చూసి ఆరోగ్యం పాడు చేసుకోమని అయితే కాదండి. ఇప్పుడు కొంతమంది కంటిన్యూస్గా నైట్ డ్యూటీలు ఉంటాయి. నైట్ డ్యూటీలు ఉంటే వాళ్ళు డే టైం నిద్రపోవడానికి కుదురుతుందో కుదరదో నాకు తెలియదు ప్రతి ఒక్కరి గురించి. అలా నైట్ డ్యూటీలు చేయడం కూడా మరి హెల్త్కి ఇదే కదండి.
డెఫినెట్గా అంటే ఇంకా కంటిన్యూస్ నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. డే టైంలో వాళ్ళ రూమ్ అంటే నైట్ డ్యూటీ అయిపోయాక డే టైం ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ రూమ్ ఎంత డార్క్ పాసిబిలిటీ ఉంటే అంత డార్క్ చేసేసుకోవాలండి. ఎందుకంటే డైలీ మామూలు కట్టెలు పెట్టినా లైట్ వస్తుంది రూమ్లోకి, ఆ డిఫ్యూజ్ లైట్ కూడా లేకుండా మ్యాక్సిమం డార్క్ అని చేసుకొని అంటే నైట్ లాగా క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఇంకా ఆ సైకిల్ అట్లా నడుస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ కొంతమందికి తప్పదు కదా. ఇప్పుడు అబ్రాడ్ అంటే యుఎస్ వాళ్ళకి సంబంధించి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా నైట్ డ్యూటీసే ఉంటాయి ఎక్కువ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా ఎక్కువ అలాగ ఉంటుంది. యుఎస్లో వాళ్ళకి డే అవుతుంది, మనకి నైట్ అవుతుంది. సో మన వాళ్ళంతా నైట్ అంతా చేస్తారు, డే టైం వీళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. సో అది క్రియేట్ చేసుకోవాలి సిచ్యువేషన్ డార్క్గా ఉండేలాగా. మాటికి మారే షిఫ్ట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అది, ఎందుకంటే అంత ఈజీగా బాడీ అడ్జస్ట్ కూడా అవ్వదు. సో ప్రిఫరబుల్గా వరుసగా చేసేసుకుంటే బెటర్. నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు ఒకరోజు నైట్ ఒకరోజు డే అలా కాకుండా వరుసగా నైట్ డ్యూటీ చేసేసుకున్నా అప్పుడు బాడీ అడ్జస్ట్ అవుతుంది అది దానికి. అయితే మనం కొంచెం దానికి అనువుగా ఉండేలాగా ఈ డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ లేకుండా, లైట్ లేకుండా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా నైట్ అంతా మెలకువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందండి. డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు. స్లీప్ ఏంటి అనుకోవచ్చు, కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో డాక్టర్ గారు చక్కగా తెలియజేశారు. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. చాలా విషయాలు స్లీప్ గురించి ఆలోచించారు, అసలు అందరూ ఆలోచించకుండా మేలుకొని ఉంటారు. అందుకని ప్రతి వాళ్ళు ఇది వినవలసిందే, వింటే మీకు స్లీప్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. వచ్చే శనివారం మనకి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.